ఇప్పుడు ఒక సరదాగా చిరంజీవి గారు వచ్చారు. ఇప్పుడు చిరంజీవి గారితో నేను మాట్లాడుతున్నాను. నమస్కారం చిరంజీవి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? అంత బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ టింబర్ని మైండ్లోకి తీసుకురావటమే. యా. అండ్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు పెద్ద అలవాట్లేదు. మహేష్ బాబు. నాకు నాగేశ్వరరావు గారు అంటే ఒక్కొక్క వాయిస్ మనల్ని ఇన్స్పైర్ చేసిన వాయిస్లు ఉంటాయి. ఓకే, అయితే నాగేశ్వరరావు గారే. నమస్కారం అండి. రోజా గారు ఎలా ఉంటారు? బాగున్నారు. వచ్చేసారు వస్తూ ఉంటారు. అట్లా ఇవేంటంటే మనకి ఇంట్రెస్ట్ కలగాలి. ఒక్కొక్క వాయిస్ ఇప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తూ ఉంటారు. నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాను, ఇన్ని వాయిస్లు ఎలా చేస్తున్నారని. ఇప్పుడు వాళ్ళు నన్ను చూసినప్పుడు ఎలా పాడుతున్నాడని అంటారు కదా. ఒక్కొక్కళ్ళకి ఒక్కో టాలెంట్ ఇస్తారు. అండ్ మీరు పాడుతున్నప్పుడు కూడా ఆ హీరో ఎలా అయితే బాడీ లాంగ్వేజ్ ఉంటుందో, వాళ్ళు మామూలుగా డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందో, పాట కూడా ఈవెన్ అలాగే ఉంటుంది. పెద్దగా వేరే వాళ్ళు పాడుతున్నారు అన్నట్టుగా ఉండదు. మేము చూస్తే అన్ని సింక్రొనైజ్డ్గా అలా కనిపిస్తాయి మనకి. ఇప్పుడు ఏమనుకుంటారంటే ఈయన బాలకృష్ణ గారు అంటే అట్లాగే పాడతాడు, చిరంజీవి గారు అంటే అట్లాగే పాడతారంట. వాయిస్ని ఎవ్వరు ఏం చేంజ్ చేయలేరండి. నిజం చెప్పాలంటే సినిమా ఫీల్డ్లో వాయిస్ చేంజ్ చేసి ఎంటైర్ సాంగ్ పాడి సక్సెస్ అయింది నేను ఒక్కడనే. అది సక్సెస్ అవ్వకపోతే తిట్టుండేవాళ్ళు నన్ను, వాడికి ఉన్న గొంతు పాడొచ్చు కదా అని. అట్లా ముక్కాల ముకాబులా కానివ్వండి, మీకు వీడెవడండి బాబు అని మోహన్ బాబు గారు సినిమా అవుతుంది. అది తమిళ్లో ఉళ్ళత్త అళ్ళిత్త అని చెప్పేసి పిక్చర్, కార్తిక్ గారు, పాత కార్తిక్ గారు యాక్ట్ చేసి 1 year ఆడింది అది. రంభ గారును కార్తిక్ గారు 1 year ఫిలిం అది. ఈ లెబనాన్ సింగర్స్ అన్నమాట. మీకు ఒక సాంగ్ ఉంది, హబీబీ అను ఇలహరి ఉసాహయాలి హబీబీ హబీబీ. మన తెలుగులో చిరంజీవి గారికి కోటి గారు, రాజ్కోట్ గారు చేశారు. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి. అది ఒరిజినల్ కంపోజిషన్ ఫ్రమ్ లెబనాన్, ఖలీద్ అనే ఒక సింగర్. సో ఆయన్ని మైండ్లో పెట్టుకుని వీడవడండి బాబు సాంగ్స్ అన్నీ కూడా అదే ఆల్బమ్ స్టైల్లో మేము చేసాం. అది కొత్తదనం, దాంతో ఆల్బమ్ పెద్ద హిట్ అయిందనమాట. అవే సాంగ్స్ తెలుగులోనే పాడాను. అట్లాగే మీకు ఇద్దరు అనే ఒక సినిమా వచ్చింది మణిరత్నం గారిది. మోహన్ లాల్ గారును ప్రకాష్ రాజ్ గారు. అవును. దాంట్లో టిఎం సౌందరరాజన్ గారిని ఇమిటేట్ చేసి ఒక సాంగ్ పాడా, అదుకొనడమే వ్రతమై. ఆయనది ఆ నాజంతో డిట్టో ఆ పిక్చర్ స్టోరీ క్యాప్ట్గా కుదిరింది. అది రహమాన్ గారు ఆ వాయిస్ ట్రై చేద్దాం సార్ అని చెప్పేసి ఆయన చెప్పటం. సో స్టోరీలో మిక్స్ అయిన వాయిస్ కాబట్టి, ఆ కాలానికి సంబంధించిన సినిమా కాబట్టి దానికి సెట్ అయింది. సో ఒక ఎంటైర్ సాంగ్ని మిమిక్ చేసి పాడటం, వాయిస్ చేంజ్ పాడటం అనేది రెగ్యులర్గా జరగదండి ఫార్మెట్. ఇప్పుడు నాకు కూడా బాలసుబ్రహ్మణ్యం గారి లాగా ఉంటుంది వాయిస్ అంటారు. బాలసుబ్రహ్మణ్యం గారి లాగా ఉండటం నా అదృష్టం. అలా ఉండి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది లేరండి. కానీ మీ ఒరిజినాలిటీ మిస్ అవ్వట్లేదా? నాది తర్వాత వచ్చేసింది. ముఖాల ముకాబులాలు ఇవన్నీ వచ్చిన తర్వాత స్టార్టింగ్ ఒక సెక్షన్ ఆఫ్ సాంగ్స్ ఆయన నేనా అని కన్ఫ్యూషన్ ఉండేది. దాని తర్వాత ఇది టింబర్ ఆయనకి దగ్గరగా దేవుడు మనకి పుట్టించాడని బాలసుబ్రహ్మణ్యం గారే అనౌన్స్ చేశారు. మనో వాయిస్ నా వాయిస్ దగ్గరగా ఉండటం అనేది పూర్వజన్మ సుకృతం అది అని చెప్పేసి ఆయన ఎన్నో స్టేజీల్లో చెప్పారు. ఆయన అంటే నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు అనే మాట ఎక్కడ వాడకుండా, వాడి వాయిస్ నా వాయిస్ ఒకే కల్చర్ ఉన్నటువంటి ఆ టింబర్స్ వాయిస్ కల్చర్ అది ఆ జోనర్లో ఉన్నాయి. నేను మాట్లాడినప్పుడు కూడా సమ్ టైమ్స్ ఆయనలా ఉంటుంది. సో ఈ వాయిస్ ఇది భగవంతుడు ఇచ్చింది. సో దాన్ని క్లియర్ చేశాడు. అది ఆయన సంస్కారం. అది చాలామంది రేపు ఎప్పుడైనా ఎవరైనా వాడిని అట్లా అనుకుంటారేమోనని ఒక మంచి ఉద్దేశంతో ఆయన టీవీలో కానివ్వండి రెగ్యులర్ పైన పబ్లిక్ షోస్లో చెప్పారు. అది చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే అండి, మనకి 2000 వరకు అన్ని లాంగ్వేజెస్ చెన్నైలో ఉండేవి, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. ఇన్ని భాషలు ఎట్లా పాడారు మీరని ఒక 11 భాషల్లో మేము పాడాం. నేను పాడటానికి అవకాశం వచ్చింది. అప్పట్లో ఏంటంటే మనకి భోజ్పూరి, ఒరియా, బెంగాలీ, బాంబే వెళ్ళేవారు కాదు, చెన్నై వచ్చి రికార్డ్ చేసేవారు. వాళ్ళ సాంగ్ కూడా షూటింగ్ ఉంటే ఇక్కడే డాన్సర్స్తో చేసేవారు. మీకు అక్కడ 2 lakhsలో అయ్యేది, ఇక్కడ 1 lakhలో అయిపోతుంది. ఓకే. సో ఎకనామికల్గా చూసుకుంటే వాళ్ళకి మెడ్రాస్లో ఇన్స్ట్రుమెంట్లు కానివ్వండి, థియేటర్ కానివ్వండి,
సో అలాగా మాకు పాడటానికి అవకాశాలు వచ్చినాయి. నేను బెంగాలీ ఒక 200 సాంగులు పాడా, ఓ 300 పైన ఒరియా పాడాను, తుళు, కొంకణి, బడుగా ఇట్లాగా డిఫరెంట్ లాంగ్వేజెస్ పాడాము, అస్సామీ పాడాను, గుజరాతీ పాడాను. మీకు ఆ లాంగ్వేజెస్ అన్ని తెలుసా? నాకేం తెలియదు, ఓన్లీ జస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు మనకి మిగతాదంతా సంగీతం తెలుసు, స్వరం తెలుసు. వాళ్ళు చెప్పేటప్పుడు ఆ రైటరు ఆ ప్రొనౌన్సియేషన్ ఎలాగ, ఇప్పుడు బెంగాలీలో ఉంది ఓ బంధు, అది ఫస్ట్ బా కాదు బో కాదు, ఆ మధ్యలో అనాలి బంధు, అది బో కాదు బా కాదు అనమాట. ఇట్లాగా వాళ్ళు ప్రొనౌన్సియేషన్ పలుకుతున్నప్పుడే జాగ్రత్తగా చూడటం. తుమ్ సునతే కి పావ్ ఆయగాన్, ఆయగానామార్ కాదు, ఏ గానామార్ కాదు, ఆయగానామార్ మధ్యలో ఉండాలి. ఓ ఆయగానామార్ छुए जब ऐशोर रधोए तुमार गाना मार. అది ఆ పిక్చర్లో ఒక సాంగ్ పాడాను, డైరెక్టర్కి నచ్చింది, 7 పాటలు పాడమన్నారు. ఆ ఒక్క పాట పాడటానికి 6 గంటలు పట్టింది నాకు, బికాజ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్. సో అదొక ఎక్స్పీరియన్స్ అనుకున్నా. ఆ పిక్చర్ 1 year ఆడింది అది. దాని తర్వాత ఒక ఆ హీరోకే షాథి అనే ఒక ఫిలిం, దాంట్లో అన్ని ఆల్బమ్ మొత్తం నేనే పాడాను. దాని తర్వాత ఆ హీరో నటించిన ఒక 10-15 సినిమాలకు నన్నే పాడించారు. కలకత్తాలో ఉషా ఉత్తప్ గారు నేను ప్రోగ్రామ్ చేసి 10,000 మంది క్రౌడ్లో, నాకు ఒక్క మాట రాదు. ఆవిడ నన్ను ఇంట్రడ్యూస్ చేసి సౌత్ ఇండియన్ స్టార్ అని చెప్పేసి నేను పాటలు పాడటం వరకు. సో అట్లాగా ప్రతి రకరకాల ఎక్స్పీరియన్స్ అండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్. మనకి తెలియని భాషలో పాడి, తెలియని భాషలో ఇవాళ మనకి ఇవాళ అందరికి దొరకవు. అది కారణం ఏంటంటే అదంతా అక్కడ ఉంది. 2000s తర్వాత షిఫ్ట్ అయిపోయింది. మలయాళం అంటే ఇప్పుడు కొచ్చిన్, త్రివేంద్రం బేస్ అక్కడికి వెళ్ళిపోయింది, కన్నడ బెంగళూరు వెళ్ళిపోయింది. ఇప్పుడు దీంతో పాటు గ్రూపిజం అయిపోయింది. గ్రూపిజం ఒక మ్యూజిక్ డైరెక్టర్ మేము కండక్ట్ చేసే రియాలిటీ షోస్లో ఎంతోమంది టాలెంట్స్ వచ్చేసారు. వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు, మేము ఇంట్లో ఏదో ఫేస్బుక్లో వాటిలో ఇట్లో ప్రయత్నాలు చేస్తారు, ప్లస్ నేమ్ కోసం ఒక్కొక్క కంపోజర్ దగ్గర ఒక 10 మంది అయినా ఉంటారు. సో వాళ్ళని దాటుకొని ఇంకొక వాయిస్ని ఎతికే కల్చర్ పోయింది ఇప్పుడు. సిచ్యుయేషన్స్ కూడా అది కాలానికి అనుగుణంగా వెళ్తూ ఉంటాయి. మెలోడీ ఎక్కడికి పోదు, మంచి వాయిస్ ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుంది.